జర్నీ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది జర్నీ అయితే. మొత్తం ఫాగు. మన ఆంధ్రాలో పుట్టి రోడ్ అయితే మొత్తం ఫాగ్తో నిండిపోయి ఉంది. రోడ్ అయితే ఏం కనిపించట్లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 10 times ఎక్కువగా ఉన్నాయి ఇటు సైడ్ అందాలైతే. ఒకసారైనా ట్రై చేయండి. ఇది మర్రిపాలెం చెక్ పోస్ట్. ఈ వర్షానికి జనం కూడా బయటికి రావడం భయపడుతున్నారు. టైం అంతా సంత టైప్ ఉంది మాట. ఇదంతా ఇటు సైడ్ వ్యూస్ ఎంజాయ్ చేయకపోతే వేస్ట్. చాలా చాలా బాగున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ నర్సీపట్నంలో అయితే ఉన్నాము. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఈరోజు నర్సీపట్నం నుంచి చింతపల్లి వరకు అయితే జర్నీ చేస్తున్నాము. లాస్ట్ బ్లాగ్ మీరు చూసే ఉంటారు కదా, తుని నుంచి నర్సీపట్నం అయితే వచ్చాము. అప్పుడు నర్సీపట్నం వరకు ఓకే. నర్సీపట్నం వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ ఖరాబ్ అయిపోయింది. 2 hours కూర్చున్నాను, ఏం చేయాలో తెలియలేదు. అండ్ బస్ కూడా వచ్చింది. చింతపల్లి వెళ్ళడానికి బస్సు ఎక్కి కూర్చుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. ఇప్పుడైతే మళ్ళీ మొదలు పెడుతున్నాను. చాలామంది అడ్డు రోడ్ వెళ్ళమన్నారు, చోడవరం వెళ్ళమన్నారు. కానీ వర్షం పడుతుంది కాబట్టి ఇటు సైడ్ చింతపల్లి సైడ్ వ్యూస్ అయితే బాగుంటాయి. సో కవర్ చేసేద్దాం. మనం చూసుకుంటే ఇదంతా నర్సీపట్నం బస్ స్టాండ్ మాట. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి 7:45కి అయితే బస్సు వస్తుంది. బస్ కూడా ఇప్పుడే వచ్చింది, ఎక్కేద్దాం. 7:45 అయింది. నర్సీపట్నం బస్ స్టాండ్ నుంచి మన బస్ అయితే స్టార్ట్ అయింది. మన బస్ అయితే ఎండింగ్ స్టాప్ చూసుకుంటే దేవరాపల్లి. మనకు అక్కడ చూసుకుంటే అక్కడ కూడా చింతపల్లి వెళ్ళి బస్సెస్ అయితే ఆగుతాయి అన్నమాట. నర్సీపట్నంలో ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద మన చింతపల్లి వెళ్ళి బస్ అయితే ఆగింది. లాస్ట్గా నేను చెప్పాను కదా హెల్త్ బాగా వెనక్కి వెళ్ళిపోయానని చెప్పి, అక్కడ చింతపల్లి చూసి అక్కడ బస్సెస్ ఉంటాయేమో అనుకున్నా. అంటే అక్కడ రేర్గా ఉంటాయంట. ఇక్కడ ఉండడం బస్సులే ఒక 5-6 ఉంటాయి అన్నమాట, పల్లి వెలుగు బస్సులు. అండ్ మన పక్కన చూసుకుంటే చోడవరం, అడ్డు రోడ్డు, అనకాపల్లి వెళ్ళి బస్సులు అయితే ఇక్కడ అవుతాయంట. 7:45కి నర్సీపట్నం నుంచి మనం స్టార్ట్ అయ్యాం కదా. అండ్ చింతపల్లి వెళ్ళబోతుకి 9:30 అయితే అవుతుంది. టికెట్ అయితే తీసుకున్నాము. 55 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. నర్సీపట్నం నుంచి చింతపల్లి అయితే 55 రూపాయలు. 50 kilometersకి 55 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. టైం చూసుకుంటే 7:51 అయింది. 7:45 అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, తుని నుంచి అరకు ఎట్లా 3-4 వీడియోస్ చూస్తే మీకు తెలిసిపోతుంది అని చెప్పి. అండ్ ఈ సెకండ్ వీడియో, లాస్ట్ వీడియోలో మీరు నర్సీపట్నం వరకు చూసారు పల్లె వెలుగు బస్సులో రావడం. అండ్ ఈ వీడియోలో నర్సీపట్నం నుంచి చింతపల్లి అయితే వెళ్తున్నాం. మధ్యలో మనకి లంబసింగ్ అయితే తగులుతుంది. మనకి లంబసింగ్ నుంచి 2 ways ఉంటాయి అన్నమాట. ఒక వేలో పాడేరు వెళ్ళొచ్చు, ఇంకొక వేలో అయితే చింతపల్లి నుంచి పాడేరు అన్నమాట. బస్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది నర్సీపట్నంలోనే. ముందు ఇంకెట్లా ఉంటుందో కూర్చోడానికి కూడా కొన్ని మందికి అయితే సీట్స్ లేవు. చాలా పెద్దదైతే ఉంది మార్కెట్. సంత టైప్ ఉంది మాట ఇదంతా. కానీ వర్షంలో గొడుగు పట్టుకొని ఇట్లా ఉండాలంటే చాలా కష్టం. దాన్ని పండించడానికి కష్టపడాలి. ఇలా వర్షం పడినప్పుడు కూడా ఇట్లా చేయాలంటే కష్టపడాలి పాపం. యాక్చువల్గా వినాయక చవితి రేపు, కానీ ఈ వ్లాగ్ మీకు రేపు అప్లోడ్ అవుతుంది. అందుకే వినాయక చవితి శుభాకాంక్షలు అయితే చెప్పాను. ఈరోజు చూసుకుంటే మొత్తం ఎక్కడ పడితే అక్కడ పందిర్లు, హడావడి, డెకరేషన్లు, అబ్బబ్బో. అట్లాగే వర్షం పడుతుంది. ఈ వర్షం పడుతుంటే పందిళ్ళు అలా వేసుకుంటారు, డెకరేషన్లు అలా చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ వినాయక చవితి ముందు రోజు అయితే పడదు, వినాయక చవితి టైంలో పడుతుంది నాకు తెలిసి. ఈ ఇయర్ మాత్రం వినాయక చవితి ముందు నుంచి మడతడేస్తుంది వర్షం. తుఫాన్ అంట 5 days 6 days ఉంది. చూడాలి మరి. ఇక్కడ మనకి నర్సీపట్నం ఎలా ఉందంటే మనం ముందుకు వెళ్ళే కొద్ది ఇంకా ఏజెన్సీ సైడ్ అయితే వెళ్ళిపోతుంటాం కదా. వర్షం సంగతి ఏంటో. జూనియర్ కళాశాల నర్సీపట్నం వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇట్లా వర్షం పడుతున్నప్పుడే జర్నీ చేయాలి, వ్యూస్ ఎంజాయ్ చేయాలంటే. మనకి నర్సీపట్నం అనకాపల్లి జిల్లాలోకి వస్తుంది. అండ్ మనం ఇప్పుడు వెళ్ళి చింతపల్లి అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాకి అయితే వస్తుంది. అండ్ చాలామంది అడుగుతున్నారు తెలంగాణ సైడ్ ఆర్టీసీ బస్సెస్ చేయమని చెప్పి. చేస్తాను మ్యాక్సిమం. నేను అక్టోబర్ ఎండింగ్ అనుకున్నాను. అక్టోబర్ ఎండింగ్ అన్నా నవంబర్ స్టార్టింగ్ అన్నా స్టార్ట్ చేస్తాను. అటు సైడ్ చలికాలం వచ్చింది, అది స్టార్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే రాయలసీమ సైడ్ కూడా అడుగుతున్నారు. అదైతే మన సెప్టెంబర్ ఎండింగ్లో స్టార్ట్ చేస్తాను రాయలసీమ సైడ్. అండ్ ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నాం కదా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. కొంతమంది కొన్ని రూట్స్ అయితే చెప్తున్నారు. తుని నుంచి కాకినాడ వయ్యా ఉప్పాడ రోడ్డు నాకు బెస్ట్ రోడ్. ఆ రోడ్డు, ఆ రూట్లో బస్సెస్ అయితే తిరుగుతాయి. పర్టికులర్గా కొన్ని బస్సెస్ అయితే తిరుగుతాయి. కవర్ చేస్తాను ఆ రూట్లో కూడా.
బయట వర్షం కెమెరా కూడా బయటకు పట్టనట్లేదు, చాలా గట్టిగా పడుతుంది వర్షం అయితే. ఈ వర్షానికి జనం కూడా బయటికి రావడానికి భయపడుతున్నారు. టైం అయితే 8 అయ్యింది. చాలా ప్లేసుల్లో వినాయకుడి పందిళ్ళు అయితే ఎట్లా ఉన్నాయి అట్లాగే ఉండిపోయాయి. మరి వర్షం తగ్గితే పాపం చేసుకుంటారు. ఒకప్పుడు రోడ్డు మీద చూసారా రెడ్ కలర్ వాటర్ ఎంత వచ్చేసిందో. ఒకప్పుడు వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కడు వినాయకుడి పందిరి దగ్గర ఉండేవారు. వినాయక చవితి గురించి మామూలుగా చెప్పుకోవాలంటే ఒకళ్ళు ఇంట్లో చేసుకునే పండగ కాదు, ఒక ఏరియాలో ఉన్న మొత్తం అందరూ కలిపి చేసే పండుగ. ప్రతి పండుగ ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. అండ్ ఈ వినాయక చవితికి వచ్చిన తర్వాత ఎవరు అంటే నువ్వేంటి అంటే వేరియేషన్ లేకుండా ప్రతి ఒక్కరు ఒక ప్లేస్లో ఉండి అందరూ యూనిటీగా మన వినాయకుడు మనది అని చెప్పి చేసుకునే పండుగ మన వినాయక చవితి. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఏదో చినికలు పెరుగుతున్నాయి. ఏదో ట్రై చేస్తున్నాను మరి కవర్ చేయడానికి. ఇప్పుడు మనం జర్నీ చేస్తున్న రోడ్ ఏంటంటే NH 516E. తుని వరకు మనం NH 16లో వస్తాము. తుని నుంచి మనం ఇటు సైడ్ రావాలంటే తుని నుంచి మనకి ఎక్కడి వరకు ఉంటుందంటే లంబసింగ్ వరకు NH 516E. లంబసింగ్ నుంచి రూట్ అయితే డైవర్ట్ అవుతుంది. ఎర్రన్నపాలెం అయితే వచ్చాం మనం. ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంటికి కన్ఫామ్గా గేదెలు అయితే ఉంటున్నాయి అన్నమాట. ఇంటి ముందు ఒక షెడ్ దగ్గర గేదెలు. నర్సీపట్నం క్రాస్ చేసినప్పటి నుంచి మనకి ఎక్కువగా అరటి చెట్లే. ఇప్పటికొచ్చి ఇన్ని అరటి చెట్లు అయితే నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు ఇది మన ఛానల్లో ఎన్నో వ్లాగు, 16th బస్ వ్లాగు, ఆంధ్రపల్లి వెలుగు సిరీస్లో 16th వ్లాగు. ఇప్పటికి మనం 797 కిలోమీటర్లు అయితే జర్నీ చేసాము ఆంధ్రపల్లి వెలుగు సిరీస్లో. ఈ జర్నీతో 800 కిలోమీటర్లు కూడా కంప్లీట్ అయిపోద్ది మన ఆంధ్రపల్లి వెలుగు సిరీస్తో. అండ్ మీలాగే ఇంకొంతమందికి మన ఆంధ్రపల్లి వెలుగు సిరీస్ గురించి తెలియాలి అంటే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ అయితే కొట్టండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్లు అయితే కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకేమీ తక్కువ అవ్వదు. కొంచెం కొడితే మన ఛానల్ కూడా బూస్ట్ అవుతుంది. మన సైడ్ వ్యూస్ ఏ ఊటీకి, కొడైకెనాల్కి వీటికి తక్కువ అయితే ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి మన సైడ్ కూడా. మర్రిపాలెం చెక్ పోస్ట్, ఇది మర్రిపాలెం చెక్ పోస్ట్ అంట. మేము ఇక్కడ కన్ఫామ్గా చెక్ చేస్తారు. మనం ఏం తీసుకొచ్చినా సరే, బైక్ మీద వెళ్ళినా ప్రతిదీ చెక్ చేసి పంపిస్తారు మనల్ని ఇక్కడి నుంచి. మనకైతే ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది అన్నమాట. అక్కడ పక్కన కొండలు చేసుకుంటే ఆ మబ్బులు మ్యాక్సిమం మన దగ్గరికి అయితే ఉన్నాయి, చెట్లు అడ్డు ఉన్నాయి. ఇది అక్కడ ఎవరిని చెట్లు వస్తున్నాయి, అప్పుడు వచ్చింది. మబ్బులు మ్యాక్సిమం మన హైట్కి అయితే వచ్చేసాయి అన్నమాట. మన హైట్కి రాలేదు, మన హైట్లో ఉన్నాం. డోనూరు వచ్చింది. డోనూరు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 10 times ఎక్కువగా ఉన్నాయి ఇటు సైడ్ అందాలు అయితే. కవర్ చేయగలుగుతున్నానా లేదా మరి నాకు తెలియట్లేదు. వర్షం ఒకటి ఎంత క్లీన్ చేసినా ఆ కెమెరా మీద వాటర్ పడిపోతుంది. డోనూరు ఆరోగ్య కేంద్రం. తరబాడ గడ్డ పేర్లు నోరు తిరగడం కష్టం, ఏమైనా తప్పు అయితే అడ్జస్ట్ అవ్వండి. తరబాగ గడ్డ. కటింగ్స్ చూసారు అట్లా ఉన్నాయా, మొత్తం ఫాగ్లో మనం జర్నీ చేస్తున్నాం. మనం చాలా హైట్ ఎత్తి వచ్చాం, కింద కనబడుతుంది కదా, అక్కడి నుంచే పైకి ఎక్కుంటూ వచ్చేసాం.
మనకి ఏంటంటే ఈ రూట్ అట్లా పోయాం అనుకో పాడేరు వరకు కొండలు ఎక్కడం దిగడం ఉంటుంది. పాడేరు నుంచి ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది అన్నమాట. కొంచెం కొండలు అన్నీ తగ్గుతాయి. పాడేరు నుంచి అరకు వెళ్ళే రూట్ అయితే వ్యూస్ ఎక్కువ ఉంటాయి, కొండలు మనకు తగ్గుతాయి ఎక్కడం దిగడం. ఫ్రంట్ చూసారు కదా కట్టింగ్స్ ఎట్లా ఉన్నాయో. చింతపల్లి ఇంకా 27 కిలోమీటర్స్ అయితే ఉందండి మనకి ఇక్కడ నుంచి. ఇప్పుడైతే 23 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం నర్సీపట్నం నుంచి. దగ్గర గంట పైన పట్టింది. రోడ్ అయితే మొత్తం ఫాగ్తో నిండిపోయి ఉంది. రోడ్ అయితే ఏం కనిపించట్లేదు. బస్సు అయితే చాలా 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 కష్టంగా ఎక్కుతుంది ఈ కొండలు. కొన్ని ప్లేసుల్లో ఏంటంటే ఈ చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, డైరెక్ట్గా లోపలికి అయితే వచ్చేస్తున్నాయి. విండో తీసుకున్నాం అంటే లోపలికి వచ్చేస్తున్నాయి. ఫట్ అని తగులుతుంది ఒకటి. మనకి నర్సీపట్నం నుంచి చింతపల్లి సైడ్ పల్లెవెలకు బస్సెస్ అయితే చాలా తక్కువ. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసుకుంటే ఒక 6 or 7 తిరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఎక్కింది కూడా చింతపల్లి దాటి దేవరాపల్లి అయితే వెళ్తుంది. దీని తర్వాత బస్ చూసుకుంటే 9:15కి మనకి 9:15 అంటే తుని నుంచి అయితే వస్తుంది 9:15 బస్సు. మనకి చింతపల్లి అది సీలేరు వరకు వెళ్తుంది. అల్ట్రా పల్లె వెలుగు బస్సు అంటే. అండ్ నర్సీపట్నం బస్ స్టాండ్లో మనకి చింతపల్లి వెళ్ళడానికి ఎక్స్ప్రెస్ బస్సులు అయితే ఉంటాయి. 2 స్టాప్ పల్లె వెలుగు బస్సెస్. నేను ఇప్పుడు మార్నింగ్ అయితే చూడలేదు, లాస్ట్గా నేను వచ్చాను కదా, అప్పుడు వచ్చి హెల్త్ బాగా బ్యాక్ వెళ్ళిపోయిందని చెప్పాను కదా, అప్పుడైతే చెక్ చేశాను. అప్పుడు నేను 2 hours అయితే కూర్చున్నాను నర్సీపట్నం బస్ స్టాండ్లో. అప్పుడు చూశాను చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. ప్రతి పావు గంటకి అరగంటకి ఒక బస్సు అయితే ఉంది చింతపల్లి వెళ్ళడానికి ఎక్స్ప్రెస్ బస్సులు అయితే. అక్కడ చూడండి ఇటు సైడ్ మొత్తం చాలా హైట్లో ఉన్నాం మబ్బులు కన్నా. మనమైతే బోడ కొండమ్మ తల్లి గుడి చింతపల్లి ఘాటి అంట. ఇక్కడ ఈ ఘాటీలో జర్నీ చేస్తాం కదా, ఇక్కడ ఏంటంటే టెంపుల్లో పూజ చేసి అక్కడ బొట్ట అన్ని తీసుకొచ్చి మనకి బస్సులో పెడుతున్నారు అన్నమాట. అందుకని గుడి దగ్గర మనకి బస్సు ఆపారు. అంటే మనకి గ్రామ దేవత అట్లా ఏజెన్సీలో జర్నీ చేస్తాం కదా, కొండమ్మ తల్లి. కొండమ్మ తల్లి అమ్మవారు. లంబసింగి జంక్షన్, చింతపల్లి మండలం, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్. లంబసింగి జంక్షన్ అయితే వచ్చింది. మనం నర్సీపట్నంలో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు మనం ఒక 30 కిలోమీటర్స్ అయితే వచ్చాం. 20 కిలోమీటర్స్ బ్యాలెన్స్ ఉంది. మనకి లంబసింగి జంక్షన్ చూడు, అటు సైడ్కి ఉంటుంది రోడ్డు లంబసింగి వెళ్ళడానికి. అటు సైడ్ కనబడుతుంది కదా రోడ్డు, అటు సైడ్ ఉంటుంది మనకి లంబసింగి వెళ్ళడానికి రోడ్డు అయితే. రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లు పడిపోయినట్టున్నాయి. పడిపోయో నరికేశారో మరి. చాలా పెద్ద చెట్లు నరికేశారు, పడిపోలేదు. ఇప్పుడు దాకా కొండ ఎక్కాం కదా, ఇప్పుడు ఒక టౌన్కి దిగుతున్నట్టున్నాం మనం. అంత కిందకి స్లోప్ ఉంది. అదే మనం సీజన్లో వచ్చామంటే రోడ్డు పక్కన మనకి ఎక్కువగా చీక పుల్లలు ఉంటాయి కదా, అవి బ్యాంబూ చికెన్ ఇట్లాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి.
మనకి పక్కన కనపడుతుంది కదా షాపులు, ఇవన్నీ అవే. ఇల్లులు చూసారు ఎక్కడో పాత పెంకుటిల్లు, రేకు షెడ్లు అండ్ మట్టి ఇల్లులు, గోడలు కూడా మట్టి గోడలు. రాజుల పాక. మొత్తం సగానికి సగం అయితే తడిచిపోయాను నేనైతే. పైనుంచి వర్షం పడుతుంది, కిటికీలోంచి వర్షం పడుతుంది, మొత్తం అన్నీ వర్షమే. సినిమాల్లో చూస్తుంటే ఇట్లాంటి వ్యూస్ ఇప్పుడు మన ఆంధ్రపల్లి వెలుగు బస్ బ్లాగ్లో చూస్తున్నారు మీరు. నెక్స్ట్ లెవెల్. కృష్ణాపురం. లంబసింగ్ దాటిన తర్వాత కొంచెం ఏదో పెద్ద ఊరు అయితే వచ్చింది. మనకి ఇక్కడ అల్లం అయితే అమ్ముతున్నారు. మనకి ఏజెన్సీలో అల్లం ఎక్కువ దొరుకుతుంది కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే వినాయకుడు విగ్రహాలు కవర్ కప్పేసి ఉన్నాయి, వర్షానికి తడిచిపోతాయి కదా. మరి లోతుగడ్డ జంక్షన్ ఉంటుంది. లోతుగడ్డ జంక్షన్. చాలామంది రైతులు అయితే గొడుగులు పట్టుకుని ఉన్నారు ఇక్కడి నుంచి. మనకు లంబసింగ్ తర్వాత పెద్ద ఊరు అయితే కొంచెం పెద్ద ఊరు మాట ఇదంతా. లోతుగడ్డ జంక్షన్ బస్ కూడా ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది, ఎవరు లేరంటే ఉన్నారు. సీట్లు ఖాళీగా ఉన్నాయి, ముందు సీటు ఖాళీ, అక్కడ సీటు ఖాళీ, అట్లా ఖాళీ అయితే ఉంది. మనం చింతపల్లి అయితే వచ్చేసాము. చూసారు కదా చింతపల్లిలో కొండలు, ఇల్లులు. వీళ్ళు మార్నింగే నెక్స్ట్ లెవెల్ చూసి దర్శనం చేసుకుంటారు. మనం ఏముండదు, మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్లు పట్టుకుంటాం, వీళ్ళైతే వ్యూస్ ఎంజాయ్ చేస్తారు. వినాయకుడి పందిర్లు అంటే ఇప్పటివరకు మనం అంతా ఒకే రోడ్లో జర్నీ చేసాం కాబట్టి పెద్దగా చిన్న విలేజెస్ పెద్దగా ఏం కనిపించలేదు. ఇక్కడ కనిపించింది వినాయకుడి పందిరి. ద ప్రాజెక్ట్ చింతపల్లి. మెయిన్ రోడ్లోంచి ఒక డైవర్షన్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. చింతపల్లి ఊళ్ళోకి వెళ్తున్నట్టున్నాం. ఆర్ఎస్ బాలాజీ సూపర్ మార్కెట్. కెమెరాని ఎంతసేపు తుడిచినా సరే మళ్ళీ చినుకలతో తడిచిపోతుంది. కోర్టు, చింతపల్లి కోర్ట్. చింతపల్లి అయితే వచ్చేసాము. చింతపల్లి బస్ స్టాండ్ ఇదే అంట. ఇక్కడ బస్ స్టాండ్ అయితే కనిపించలేదు. ఈ ప్లేస్ అయితే చింతపల్లి. మనం వచ్చిన బస్ అయితే అది. చుట్టూరు వ్యూ అయితే ఇది. జర్నీ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది జర్నీ అయితే. చాలా బాగుంది. మన ఆంధ్రాలో పుట్టి అరకు సైడ్ ఉండి, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, కాకినాడ ఈస్ట్ సైడ్ ఉండి ఇటు సైడ్ వ్యూస్ ఎంజాయ్ చేయకపోతే వేస్ట్. చాలా బాగున్నాయి. ఒకసారైనా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.